వినిపిస్తుందా? మధ్యాహ్నం అన్నం తిన్నారా? మరి ప్రైజ్ లార్డ్ చెప్పలేదా గట్టిగా? మరి వెరీ గుడ్. ఉదయం లెసన్ విన్నారమ్మా? ఏం లెసన్? అరుణక్క లెసన్ చెప్పారు కదా, ఫస్ట్ లెసన్. ఏం లెసన్? లెసన్ పేరేంటి? దేవుడు సృష్టి. అదే నా లెసన్ పేరు. సృష్టించిన దేవుడు ప్రపంచము మానవ సృష్టి కదా, ఫస్ట్ లెసన్. ఇప్పుడు ఉదయం లెసన్ లో ఎవరెవరు ఉన్నారు? దానిలో ఆదాము అవ్వ వాళ్ళిద్దరే ఉన్నారా? రోజులు సృష్టించడము, 7 రోజులు సృష్టించాడు కదా దేవుడు. ఏ రోజు ఏం చేయాలి అనేది అవన్నీ కూడా 6 రోజులు సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నారు కదా. అలా అన్ని ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా దేవుడు సృష్టించాడనమాట. అది ఫస్ట్ లెసన్. సరే, రెండో లెసన్కి వచ్చేసరికి రెండో లెసన్ పేరేంటంటే పాపము లోకంలో ప్రవేశించుట. పాపము లోకంలో ప్రవేశించుట అన్నమాట. ఎలా ప్రవేశించింది? పాపము అంటే ఏంటి అసలు? పాపము అంటే ఏంటి? తప్పులు, మనం అబద్ధాలు ఆడటము, తప్పు చేయడము, మాటలు వినకపోవడం, తల్లిదండ్రులు చెప్పే మాటలు వినకపోవడం, టీచర్స్ చెప్పే మాటలు వినకపోవడం, ఇవన్నీ కూడా తప్పే కదా. అలా ఉందన్నమాట. అయితే ఫస్ట్ దేవుడు అవ్వను ఆదామును సృష్టించిన తర్వాత లోకంలో పాపము ఎలా ప్రవేశించింది అనేది మనం చూద్దాం. సరే, ఇక్కడ జూనెట్ అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి పేరేంటి? జూనెట్. అయితే ఆ అమ్మాయి ప్రేయర్కి పోవడానికి రెడీ అవుతూ డ్రెస్ వేసుకుంటుంది. డ్రెస్ వేసుకునేటప్పుడు ఏం చేసిందంటే డ్రెస్కి బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్ పెట్టుకుంటూ ఉందన్నమాట. రేసామిట్రారా, ఇప్పుడు బటన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ బటన్ ఆ కాజాకు పెడితేనే సెట్ అవుతుంది, అవునా కాదా? అప్పుడు షర్ట్ బాగా నీట్గా వచ్చేస్తుంది. అలా కాకుండా ఈ బటన్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇదంతా కూడా తప్పు వస్తుందా లేదా? ఈ బటన్ దీనికి అలా పెడితే, అలా పెట్టుకుంటూ ఇలా తప్పు పెట్టుకొని తనే అంటే చూసుకోకుండా పెట్టేసుకుంది. పెట్టుకుంటూ ఏమంది, అబ్బా ఈ పాడు గుండీలు అని చెప్పేసి గుండీలు మొత్తాన్ని తిట్టేస్తుంది అనమాట. షర్ట్ని తిడుతుంది, గుండీలను కూడా, ఆ బటన్స్ కూడా తిడుతూ ఉంది అనమాట. అయితే ఎందుకు అలా తిట్టింది? అవి రాంగ్ వచ్చాయి కదా, బటన్స్ రాంగ్ పెట్టుకోబట్టి ఒకటి కిందికి వచ్చింది, ఒకటి పైకి వచ్చింది కదా షర్ట్కి. అలా ఈ పాడుకుండీలు ఏంటబ్బా ఇలా వచ్చాయని చెప్పేసి తిట్టుకుంటుంది. అంటే ఒక బటన్ తప్పు పెట్టినందుకు మిగతా బటన్స్ మొత్తం కూడా ఏమయ్యాయి? తప్పుగానే వచ్చేసాయి అన్నమాట. అలాగా ఈ లోకంలో అవ్వని ఆదాముని సృష్టించిన తర్వాత దేవుడు ఒకసారి అవ్వ ఏం చేస్తుంది? ఇప్పుడు మనకి ఇక్కడ ఇదేం తోట? ఏదేం తోట కదా. ఈ తోటలో ఆదామును దేవుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆదాము ప్రక్కటెముకల్లో నుంచి అవ్వను తయారు చేశాడు. ఇదంతా తెలుసు కదా మీకు మాకంటే బాగా తెలుసు అన్నమాట. మీరు చాలా క్లవర్స్. పిల్లలందరూ కూడా బాగా బైబిల్ చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉదయాన్నే సాయంకాలము పడుకునేటప్పుడు ప్రేయర్ చేసుకునేవాళ్ళు, ఉదయాన్నే లేవగానే ప్రేయర్ చేసుకునేవాళ్ళు, బైబిల్ చదువుకునేవాళ్ళు. వెరీ గుడ్. మీకు అంత బాగా తెలిసే ఉంటుంది అనమాట. బైబిల్ చదవని వాళ్ళకు కూడా బాగానే తెలుసు. ఎందుకంటే ప్రేయర్కి వెళ్తుంటారు కదా, చర్చిలకు వెళ్తుంటారు కదా, అందుకని వాళ్ళకి కూడా బాగానే తెలుసు అనమాట. ఇది ఏదేను తోట. ఈ తోటలో ఆదామును దేవుడు సృష్టించాడు, తర్వాత అవ్వని సృష్టించాడు అనమాట. తర్వాత ఏమైందంటే అవ్వ ఒకరోజు
పని మొత్తం చేసేసుకొని చక్కగా ఏమవుతుందంటే ఆ తోటలో అటు ఇటు తిరుగుతూ ఉందంట. తిరుగుతూ ఉంటే ఏమైంది, ఒక ఆలోచన వచ్చిందనమాట. ఇక్కడ ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది అలా అని చెప్పేసి ప్రే చేసుకుందామని చెప్పేసి అన్ని తోటల్లో తిరుగుతా ఉంది. తోటలో మొత్తం తిరుగుతా ఉంది. అక్కడ యేసు ప్రభు దేవుడు ఏమని చెప్పాడు అవ్వకి ఆదాంకి, ఈ తోటలో ఉన్న ఫలాలు మొత్తం తినొచ్చు కానీ మంచి చెడులు తెలిపేటువంటి ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకున్న ఈ కాయలు మాత్రం తినకూడదు అని చెప్పేసి దేవుడు చెప్పాడనమాట. ఇది ఆ చెట్టు. నేను అట్లేసానా? మీకు ఎక్కడ పడింది నేను అట్లేస్తే? అది చెట్టు అనమాట. ఆ కాయలు మీరు తినకూడదు, మిగతా అన్ని తినొచ్చు, అన్ని చెట్లు వాడుకోవచ్చు, అన్ని చెట్లకు ఉన్న కాయలు మొత్తం మీరు తినొచ్చు అని చెప్పేసి దేవుడు ఏం చెప్పాడు అవ్వకు ఆదాంకు చెప్పాడు. అలా తోటలో వెళ్తూ ఉందంట. వెళ్తూ ఉంటే ఏమైంది, ఒక స్వరము వినపడింది. అవ్వకి ఒక స్వరము వినపడింది అనమాట. ఏంటి ఆ స్వరము, ఎవరు మాట్లాడారు, ఆదాం మాట్లాడా అని చెప్పేసి చూస్తుంది అనమాట. ఆదాము స్వరము కాదు. సరే దేవుడు రోజు దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు కదా, అవునా లేదా? రోజు సాయంకాలానికి దేవుడు ఏం చేస్తాడు, ఆకాశం నుంచి స్వరము, ఆయన మాటలు ఆదాంతోనూ అవ్వతోనూ మాట్లాడుతూ ఉంటాడు, రోజు మాట్లాడుతూ ఉంటాడు. అలా చూస్తే దేవుని స్వరం కూడా కాదే అని చెప్పేసి మళ్ళీ ఆలోచించింది అనమాట. ఇలా దేవుడు ఆదాము కానప్పుడు ఇంకెవరు మాట్లాడుతున్నారు నాతో అని చెప్పేసి చుట్టూ చూస్తూ ఉంది. చూస్తూ ఉంటే అప్పుడు సర్పము కనపడింది అనమాట. ఆ సర్పము అప్పటి వరకు సర్పము నడుస్తూనే ఉంటది మనలాగే, మనుషులాగానే. ఎందుకు నడుస్తూ ఉంది అంటే ఆ సర్పము దేవదూత, దేవుని దగ్గర ఉండేటువంటి దూత అన్నమాట. ఆ దూత పేరు లూసిఫర్. ఆ దూత పేరు లూసిఫర్ అన్నమాట. ఆ దూత ఎందుకు కిందికి వచ్చి సర్పంలాగా దేవునికి వ్యతిరేకంగా ఇలా ఉంటుంది అంటే, దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడితో సమానంగా నేను కూడా ఉండాలి, దేవునిలాగే నేను ఉండాలి అని చెప్పేసి దేవునితో సమానంగా ఉండాలని తనను తాను మనసులోనే అనుకుంది. పైకి కూడా ఎవరితోనూ చెప్పలేదన్నమాట. అయితే మనసులో వరకే అనుకుంది. అయితే దేవుడు హృదయాలను ఎరిగిన దేవుడు కదా, మన హృదయంలో ఏముందో అదంతా కూడా దేవునికి తెలుసు. కాబట్టి హృదయ అంతరాలను ఎరిగిన దేవుడు కాబట్టి ఆ లూసిఫర్ మనసులో ఉన్నటువంటి ఆ మాట అంటే, నేను కూడా దేవునితో సమానంగా ఉండాలి, దేవుళ్ళలాగా చెయ్యాలి, నన్ను కూడా దేవుళ్ళలాగా అనుకోవాలి అందరు కూడా అని చెప్పేసి అనుకుందనమాట. అనుకుంటే ఆ మనసులో ఉన్న ఆ మాటని దేవుడు ఎరిగి అంటే తెలుసుకొని, దేవునికి తెలిసి దేవుడు ఏం చేశాడు, ఆకాశం నుంచి తోసేశాడు అనమాట, కిందికి తోసేశాడు. తోసేసేసరికి అప్పుడు ఏమైందంటే ఈ లూసిఫర్కి కోపం వచ్చేసి ఏమనుకుంది, దేవుడు నన్ను కిందికి తోసేస్తాడు కదా, ఇప్పుడు నేను దేవుని నమ్ముకున్న పిల్లలందరినీ కూడా దేవునిలో నుంచి పక్కకు తొలగిస్తాను. వాళ్ళు ప్రార్థన చేసుకోకుండా, వాళ్ళు బైబిల్ చదువుకోకుండా ఇలా నేనేం చేస్తానంటే దేవునిలో నుంచి వాళ్ళందరినీ కూడా సాతాను వైపు అంటే నా వైపు తిప్పుకుంటానని చెప్పేసి సాతాను అప్పటి వరకు అనుకుందనమాట. సర్పము ఎవరు, ఆ సర్పం పేరేంటి, అప్పుడు దాకా దేవదూత కదా నడుస్తూనే ఉంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ సర్పము దేవుని దగ్గర అవ్వ దగ్గరకు వచ్చి అవ్వతో ఏమంటుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగితే నేను ఈ తోటలో అన్ని చూస్తున్నాను, అన్ని చెట్లు చూస్తున్నాను అని చెప్పేసి వాళ్ళిద్దరు కొద్దిసేపు ముందు సంభాషించుకున్నారు అనమాట. మంచిగా మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఏం చెప్పింది అవ్వ, యేసు ప్రభు దేవుడు చెప్పినటువంటి మాటను ఆ సర్పానికి చెప్పింది అనమాట. ఏమని, అన్ని పళ్ళు తినమన్నాడు దేవుడు, ఈ తోట మొత్తం మాకే అన్నాడు, తోటలో ఉన్న పళ్ళన్నీ మాకే అని చెప్పాడు దేవుడు, అన్ని పళ్ళు తినొచ్చు అని చెప్పాడు. తర్వాత ఇంకా ఈ మధ్యలో ఉండే ఒక్క చెట్టు కాయలు మాత్రం తినొద్దు అని చెప్పాడు దేవుడు అని చెప్పేసి అవ్వ లూసిఫర్కి చెప్పింది అనమాట. చెప్పినప్పుడు అప్పుడు ఏమంది,
ఆ సర్పం ఏమంది అంటే ఇది నిజమా, ఇది నిజమా అని అంటుంది అనమాట. అంటే నిజమా అంటే ఏంది, అది అబద్ధము అని. నిజమా, ఇది నిజమా, నీకు అట్లా చెప్పారా అని చెప్పి మీరు మాట్లాడుకునేటప్పుడు మీ సంభాషణల్లో అప్పుడప్పుడు వస్తాయి కదా ఇలాంటి మాటలు. ఇది నిజమారా, నిజమా అమ్మాయి అని అనుకుంటాం కదా మనము. అలాగా ఇది నిజమా అంటే అవ్వకి అనుమానం వచ్చేలాగా సర్పము అవ్వతో ఆ మాట అనిందనమాట. అంటే అవును దేవుడు ఇలా చెప్పాడు, ఈ ఈ ఫలం మాత్రం తినొద్దని చెప్పాడు అని చెప్పింది. అలా కాదు, అది తినొచ్చు కాయలు. అప్పుడు సర్పం ఏమందంటే ఆ కాయలు మీరు తినొచ్చు, అది తింటే మీరు దేవతల్లాగా అయిపోతారు, అంతేకాకుండా మీకు మంచి ఏదో చెడు ఏదో తెలుస్తుంది అని చెప్పేసి ఆ అవ్వతో ఈ సర్పము బాగా నమ్మించి మాట్లాడేసింది అనమాట. బాగా నమ్మించేసింది అనమాట. అవి తింటే ఏమి కాదు, దేవుడు చెప్పిందే అబద్ధము అన్నట్టు. అంటే ఇప్పుడు లూసిఫరు మనసంతా ఎలా ఉంది, దేవుని నమ్ముకున్న పిల్లలందరినీ తోసివేయాలి. నన్ను తోసివేశారు కదా దేవుడు, దేవుని కళ్ళు ఎందుకు ఉంచాలి పిల్లల్ని, వీళ్ళందరినీ దేవుని వైపు ఎందుకు ఉంచాలి అని చెప్పేసి అందరినీ కూడా సాతాను వైపు అంటే మలుపుకోవాలని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉందన్నమాట. మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఏమంది, అవ్వ వినిందనమాట. అప్పటి వరకు ఇలాంటి విషయాలు ఇవన్నీ కూడా అక్కడ అవ్వకి ఆదాముకి ఏమీ తెలియదు అనమాట. ఈ సర్పం వచ్చేసి ఇది నిజమా అనేసరికి ఒక డౌట్ వచ్చేసింది అవ్వకి. ఆ ఫలాలు తింటే ఏమి కాదు, మీ కళ్ళు తెరవబడతాయి, మీకు మంచి ఏదో చెడు ఏదో తెలుస్తుంది, మీరు ఎలా ఉన్నారో తెలుస్తుంది అని చెప్పేసి అవ్వకి చెప్పినప్పుడు ఆహా అలాగా, అలా అయితే సరే అని చెప్పేసి ఇంకా సర్పం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏమైంది, ఈ అవ్వ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఒక కాయ తీసుకుందన్నమాట. ఒక ఫలము తీసుకుంది. ఆ చెట్టు కాయలు తినాలని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయింది అనమాట అవ్వ. సరే అని చెప్పేసి ఒక కాయ తీసుకుంది. ఆ కాయని తీసుకొని ఆమె కొంచెం తినేసింది, సగం కాయ ఆమె తినేసింది. ఆ మిగిలిన సగం ఏం చేసింది, తీసుకెళ్ళేసి ఆదాముకి ఇచ్చింది అనమాట. అంటే ఏమో వంట చేసి పెడుతుంటే ఇంట్లో మనం ఎలా ఉంటామో, అమ్మ వాళ్ళు అన్నం చేసి మీకు నాన్న వాళ్ళకి ఇంట్లో ఉన్న అందరికి పెడుతూ ఉంటే వాళ్ళు తినేస్తారు కదా. అలాగా అవ్వ ఏం చేసింది, ఆ ఫలం తీసుకెళ్ళి ఆదాముకి ఇచ్చేసరికి ఆదాము ఏం చేస్తాడు, సరే అవ్వ ఇచ్చింది కదా అని చెప్పేసి తినేశాడు. ఇది ఏమి కాయ, ఎట్లాంటిది, మనం తినొచ్చా తినకూడదా, దేవుడు తినొద్దని చెప్పాడు కదా ఒక చెట్టు ఫలములు ఇవే అని చెప్పేసి ఇవన్నీ ఏమి ఆలోచించకుండా ఏమి అడగకుండా అవ్వ ఇచ్చిన ఆ కాయని తినేశాడనమాట. తినేసిన తర్వాత ఇంకా సాయంకాలం కాసేపటికి ఏమైంది, ఈ సర్పం చెప్పినట్టు వాళ్ళ కన్నులు తెరవబడినాయి అన్నమాట. తెరవబడినాయి అంటే అప్పుడు దాకా కళ్ళు మూసుకొని ఉన్నారు. గుడ్డివారనా కాదు కదా, గుడ్డివారు కానీ కళ్ళు మూసుకుంటే కానీ కళ్ళు కనపడవు. అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడినాయి. కన్నులు తెరవబడినాయి అంటే అర్థం ఏంటి, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు, అప్పటి వరకు వాళ్ళకి వస్త్రాలు అనేవి లేవన్నమాట, దిగంబరులుగానే ఉన్నారు. అసలు ఆ ఆలోచన కూడా అప్పటి వరకు లేదు. అయితే ఈ ఫలాలు తిన్న తర్వాత వాళ్ళని వాళ్ళు చూసుకునేసరికి ఎలా ఉన్నారు, దిగంబరత్వం అంటే బట్టలు ఏమీ లేకుండా ఉన్నారన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు మనకు బట్టలు లేవే, మనం ఇలా ఉన్నామే అని చెప్పేసి ఏమైంది, వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఇద్దరు చెట్ల చాటుకి వెళ్ళేసి దాక్కున్నారు. ఇగోండి ఇక్కడ ఎలా ఉన్నారు చూడండి, చెట్లు చాటున ఉన్నారు కదా, చెట్లకి అవతల వైపు ఉన్నారన్నమాట. అలా ఉన్నారు. అయితే ఆ చెట్లకి చాటున ఉన్న తర్వాత సాయంకాలానికి దేవుడు వస్తాడు కదా మాట్లాడడానికి వాళ్ళతోని. వెళ్ళినప్పుడు ఏమైంది, దేవుడు వచ్చాడు, దగ్గరకు వచ్చేసి ఆదాము అని పిలిచాడు. పిలిస్తే ఆయన ఏం చేశాడు, భయపడ్డాడు. ఫస్ట్ భయపడ్డాడు. ఎందుకు భయం వేసింది ఆదాముకి, తప్పు చేశాడు కాబట్టి
దేవుడు చేయొద్దన్న పని చేశాడు, తినవద్దన్న ఫలము తిన్నాడు. కాబట్టి ఆదాముకి చాలా భయము వేసింది అనమాట. అంత భయంలో ఏం చేశాడు, పక్కకు వెళ్ళేసి ఒక చెట్టు చాటును దాక్కొని ఎలా ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. అంటే ఆదాము అంటే పలకను కూడా పలకలేదన్నమాట దేవునితో. రోజు ఎప్పుడు మనం ఎలా ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటాం, రోజు చక్కగా మాట్లాడుకుంటారు కదా మీరు మీ ఫ్రెండ్స్, ఇంట్లో పేరెంట్స్ తోటైనా, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళతోనైనా చక్కగా మాట్లాడుకుంటాం కదా. అలా మాట్లాడుకునే వాళ్ళు యేసు ప్రభు, ఆదాము, అవ్వ అంతా ఫ్రెండ్స్ లాగా ఉండి మాట్లాడుకునే వాళ్ళు ఈ రోజు ఏమైంది, ఆ కాయ తినేసరికి వీళ్ళ కన్నులు తెరవబడి దిగంబరములుగా ఉన్నామని దేవుని మాట వినలేదని చెప్పేసి వీళ్ళు చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నారనమాట. ఏం చేస్తున్నావు ఆదాము అంటే, నీ స్వరము విన్నప్పుడు నేను చెట్టు చాటున దాక్కున్నాను దేవా అని చెప్పేసి చెప్పాడు. ఎందుకు దాక్కున్నావు అని అంటే, ఆదాము ఏం చెప్పాడు, మీరు తినవద్దన్న కాయలను అవ్వ నాకు తెచ్చిచ్చింది, అవి తినేసరికి ఇప్పుడు మాకు మా కన్నులు తెరవబడ్డాయి, మేము బట్టలు లేకుండా ఉన్నాము, దిగంబరులుగా ఉన్నాము అని చెప్పేసి మాకు అర్థమైంది. అందుకనే మేము బయటికి రాలేకపోతున్నాం, పక్కకు రాలేకపోతున్నాం ప్రభు అని చెప్పేసి చెప్పాడు అనమాట. చెప్తే అలాగా అని చెప్పేసి అని అన్నాడు. తర్వాత మళ్ళీ అవ్వను పిలిచాడు. అవ్వను పిలిచిన తర్వాత ఎక్కడున్నావు అమ్మ అవ్వ అంటే ఏమంది, నేను కూడా చెట్టు చాటున దాక్కున్నాను అని చెప్పేసి చెప్పింది అనమాట. ఎందుకు దాక్కున్నావు అంటే, ఇక్కడ సర్పం ఉంది కదా, ఆ సర్పము మమ్మల్ని మోసం చేసి తినవద్దు అని చెప్పి, మీరు తినవద్దు అని చెప్పినటువంటి ఆ కాయలను మాకు తెచ్చిచ్చింది. వాటిని అవి తినడం వల్ల మా కన్నులు తెరవబడ్డాయి, మేము ఇప్పుడు దిగంబరులుగా ఉన్నామని చెప్పేసి చెప్పింది అనమాట దేవునికి. చెప్తే అలాగా అని చెప్పేసి మళ్ళీ పక్కకి వెళ్ళాడు. మళ్ళీ సర్పం దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ దూత, లూసిఫర్ దూత కదా, అప్పుడు దాకా నడుస్తుంటుంది అనమాట, అప్పటి వరకు నడుస్తుంది. అయితే ఆ తర్వాత ఏమైందంటే, దేవుడు ఈ అవ్వను, ఆదామును, సర్పాన్ని ముగ్గురికి శాపాలు పెట్టాడు అనమాట. ఏమని శాపం పెట్టాడు అంటే, తర్వాత మీరు నేను తినవద్దని చెప్పిన ఫలాలు తిన్నారు, తిని ఏం చేశారు, మాట తప్పిపోయారు. కాబట్టి వాళ్ళు పక్కకి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే, మళ్ళీ అక్కడ చెట్లు ఆకులు ఉంటాయి కదా, ఆకులతోటి ఒక వస్త్రం లాగా కుట్టుకొని వాళ్ళ నడుముకి, అంటే బట్టలు లేవన్న విషయం తెలిసి వాళ్ళ నడుము వరకు ఏం చేసుకున్నారు, ఆకులతో కచ్చడాలు చేసుకొని ఏం చేశారు, ఒక దీనిలాగా అల్లుకొని ఇలా నడుముకి కట్టుకున్నారనమాట. ఇక అవ్వ సిగ్గుపడుతూ ఉంది కదా, ఇక ఇలా ఆకులతోటి ఇలా కుట్టుకొని నడుముకి కట్టుకున్నారనమాట. అలా కట్టుకొని చెట్లు చాటున దాక్కుని ఉన్నారు. ఇంకా అప్పుడు ఏమైందంటే, తర్వాత దేవుడు ఏం చేశాడు, అట్లా మీరు చెట్ల ఆకులు ఎన్ని రోజులు వేసుకుంటారని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే, ఒక గొర్రె పిల్లని వధించి ఆ గొర్రె పిల్ల యొక్క చర్మాన్ని తీసి ఆ చర్మంతో వీళ్ళకి బట్టలను తయారు చేశాడనమాట. ఇవి గొర్రె పిల్లను వధించి ఇట్లా బట్టలు తయారు చేశాడనమాట వీళ్ళిద్దరికి. ఇవి గొర్రె పిల్లని వధించి ఆ చర్మంతో చొక్కాయిలను చేయించాడు. ఇలా దేవుడు ఈ చొక్కాయిలను చేయించాడు అనమాట. చేయించిన తర్వాత అప్పుడు దేవుడు ఏమన్నాడు, ఈ గొర్రె పిల్లని నేను వధించాను, ఒక గొర్రె పిల్ల చనిపోవాల్సి వచ్చింది, ఒక గొర్రె పిల్ల మీకోసము వధించాల్సి వచ్చింది మీరు చేసిన పాపాన్ని బట్టి అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే, తర్వాత ఆ సర్పం దగ్గరికి వెళ్ళేసి ఏమని శపించాడు అంటే, ముగ్గురికి శాపాలు పెట్టాడనమాట. ఏమని శపించాడు, నువ్వు ఇప్పటి వరకు నడుస్తుంది, అప్పుడు దాకా నడుస్తుంది కదా సర్పము, దేవదూత కదా, మామూలు మనుషుల దేవదూత కదా, అందుకని నడుస్తూనే ఉంటుందన్నమాట. అలా ఉన్న సర్పానికి ఏమని శాపం పెట్టాడంటే, నువ్వు మన్ను తిందువు, మన్ను అంటే మట్టి, నువ్వు మట్టి తిని బ్రతుకుతావు, పొట్టతోనే నీ కడుపుతోనే నువ్వు నేల మీద ప్రాపుతావు, ఇప్పటిలాగా నడవు అని చెప్పేసి
ఆ సర్పానికి శాపము పెట్టాడనమాట. అలాగా సర్పానికి శాపం పెట్టేసి ఈ అవ్వను ఆదామును ఏం చేశాడంటే వీళ్ళిద్దరికీ తెలిసిన తర్వాత చర్మపు చొక్కాయలను తొలగించిన తర్వాత తోటలో నుంచి బయటికి గెంటేసి అంటే బయటికి తోసేసి ఆ గేటు దగ్గర దేవుని దగ్గర ఉండేటువంటి దూతలను కాపలా ఉంచి వీళ్ళు మళ్ళీ లోపలికి రాకుండా ఉండడం కోసం, తోటలోకి రాకుండా ఉండడం కోసం గేటు దగ్గర కాపలా ఉంచాడనమాట. అప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళతో తర్వాత మాట్లాడినప్పుడు అవ్వ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అవ్వ ఏమనింది, ఇంకా భయపడుతూ ఉందనమాట. దేవుడు చెప్పిన మాట మేము వినలేదు, మేము ఇలా అయ్యామని చెప్పేసి. అప్పుడు అవ్వని ఏమని శపించాడు అంటే, నువ్వు గర్భవేదనతో పిల్లలను కందువు, గర్భవేదనతో పిల్లలను కందువు. ఆ పిల్లలతో నీకు చాలా కష్టపడాల్సి వస్తుంది. నీకు వచ్చే గర్భాలన్నీ కూడా చాలా కష్టంగా ఉంటాయి. అవన్నీ కూడా చాలా కష్టపడి ప్రసవ వేదన అంటే డెలివరీ టైంలో చాలా కష్టంగా ఉంటుంది. అలా నువ్వు పిల్లల్ని కంటావు అని చెప్పేసి దేవుడు ఏం చెప్పాడు, అవ్వని శపించాడనమాట. తర్వాత ఆదాము దగ్గరికి వెళ్ళాడు. ఆదాముని ఏమని శపించాడు, నువ్వు భూమి ఇప్పటి వరకు మీరు చేస్తూ ఉండలేదు కదా, ఈ భూమిని మీరు సారవంతం చేసి ఆ సారవంతమైనటువంటి భూమిలో మీరు పంటలు వేసి విత్తనాలు వేసి పంటలు పండించి దాని వలన వచ్చేటువంటి మీరు బాగా పంట రావడానికి చాలా టైం పడుతుంది కదా. ఇప్పుడు వరి వేస్తారు కదా, ఇప్పుడు మీరు పొలాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వరి వేసినప్పుడు దానికి ఏం చేయాలి, వెంటనే మనకి వరి గింజలు వస్తాయా, ఒట్లు వస్తాయా, రావు కదా. వాటికి చాలా టైం పడుతుంది కదా, 3 నెలలు 4 నెలలు అలా పడుతుంది కదా రావడానికి. ఈ మధ్యలో ఏం చేయాలి, వాటికి ఎరువు వేయాలి, దున్నాలి, కలుపు తీయాలి. అవి విత్తనాలు వచ్చేటప్పుడు పక్షులు తినిపోతూ ఉంటాయి అన్నమాట. అవి తినకుండా వాటికి కాపలా ఉండాలి. ఇంత పని చేస్తే గానీ మనకి 4 నెలలు అయిపోయిన తర్వాత ఆ పంట మన చేతికి మొత్తము కరెక్ట్ గా వస్తుంది అనమాట. అయితే ఇలా నువ్వు ఏం చేయాలంటే కష్టపడి భూమిని, నిస్సారమైన భూమిని సారం చేసి ఆ భూమిని సారవంతమైన భూమిని చేసిన తర్వాత దానిలో విత్తనాలు చల్లి దానిలో నువ్వు కష్టపడి ఆ వచ్చిన పంటనే నువ్వు తినాలి అని చెప్పేసి ఆదాముకి శాపము పెట్టాడనమాట. ఇలా దేవుడు ఏం చేశాడు అంటే వాళ్ళ ముగ్గురికి అలా శాపాలు పెట్టిన తర్వాత ఆ ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు ఇంకా కష్టపడి జీవించడానికి వాడు జీవితాలను మొదలు పెట్టారనమాట. అయితే ఇక్కడ గొర్రె పిల్లని వధించాడు కదా దేవుడు, చర్మపు చొక్కాయలను చేయించాడు కదా. ఆ గొర్రె పిల్లని వధించడం అంటే స్త్రీ ఏమో సర్పాన్ని మడం మీద కొట్టింది. ఈ సర్పం ఏం చేస్తుంది, మడం మీద కరుస్తుంది కాబట్టి దాన్ని మడం మీద కొడుతుంది అని చెప్పేసి చెప్పారు. తర్వాత ఒక పశువుని, ఒక జంతువుని బలిస్తేనే గాని వీళ్ళకి చర్మపు చొక్కాయలు అనేది రాలేదు. ఆ బలి ఇచ్చిన జంతువు గొర్రెపిల్ల అనమాట. అయితే తర్వాత మీలో నుంచే ఒక గొప్ప ప్రవక్త వస్తాడు, ఒక దేవుడు వస్తాడు. ఆయన ఎలా వస్తాడు అంటే ఈ గొర్రెపిల్ల లాగానే ఒక కన్యక గర్భమందు జన్మించి ఆ జన్మించిన తర్వాత 33.5 సంవత్సరంలో ఈ లోకంలో జీవించి ఆ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మేలులను ఈ లోకంలో వాళ్ళందరికీ తెలియపరిచేసి వాళ్ళందరూ కూడా పాపంలో నుంచి విముక్తులు కావాలని చెప్పేసి చెప్తాడని చెప్పేసి ఈ గొర్రె పిల్లని వధించిన దాన్ని బట్టి దేవుడు కూడా ఈ లోకానికి వచ్చి ఎలా వచ్చాడు, మానవ రూపంలో వచ్చాడు కదా, కన్యక గర్భంలో జన్మించాడు కదా. కన్యక గర్భంలో జన్మించి ఆయన మనం చేసిన పాపాల కొరకు, మనం చేసిన అపరాధాల కొరకు, మనం ఆడినటువంటి అబద్ధాల కొరకు, మనం చేసినటువంటి ప్రతి పని ఏదైనా సరే వాటన్నిటి కొరకు ఏం చేశాడు దేవుడు, ఒక్క బలిగా మన కోసము ఆ శిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు అన్నమాట. ఇలా దేవుడు ఆ గొర్రె పిల్లని అప్పుడే వధించినప్పుడే మనకి ఈ యేసు ప్రభు పుడతాడు అనేటువంటి విషయము దేవునికి తెలుసు అన్నమాట. అలా దేవుడు ఏం చేశాడు, అవ్వను ఆదామును సృష్టించి వీళ్ళందరికీ కూడా ఇలా శాపాలు పెట్టాడు. వాడు చేయొద్దన్న పని చేస్తే అలా జరిగిందని చెప్పేసి చెప్పాడు అనమాట.
అయితే ఇప్పుడు మీకు ఫస్ట్ జూనియట్ అనే ఒక అబ్బాయి గురించి చెప్పా కదా. ఆ అబ్బాయి బటన్స్ ఒక్కటి తప్పుడు పెట్టుకొని మొత్తం పాడు గుండీలను తిట్టాడు కదా. అంటే అలాగా అనమాట. అంటే ఒక్క గుండి తప్పుపోతే అన్ని గుండీలు తప్పుపోతాయి. అందుకని దేవుడు ఏం చేశాడు, అవ్వ ఒక్కరు తప్పు చేసినందుకు ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పాపం అనేటువంటిది అందరికీ వచ్చిందనమాట. అలాగా ఈ లోకంలోనికి పాపం అనేది ప్రవేశించింది. అర్థమైందా కథ? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అయితే ఇప్పుడు దేవుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఎక్కడున్నావు అంటే మన విబిఎస్ లో ఉన్నాము అని అడగటం కాదు. అంటే మీరు ఉదయం లేచి ఎంతమంది ప్రేయర్ చేసుకుంటారు, ఎంతమంది బైబిల్ చదువుకుంటారు? ఇప్పటి నుంచి అయినా సరే, ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఏ బైబిల్ చదువుకోలేదు, ప్రేయర్ చేసుకోవట్లేదు అనుకోండి. ఇప్పటి నుంచి అయినా కూడా రేపు ఈరోజు సాయంకాలం నుంచే మీరు ప్రేయర్ స్టార్ట్ చేసుకోండి, బైబిల్ చదువుకోండి. మొత్తం అధ్యాయం మొత్తం చదవకపోయినా రోజు కొంచెం కొంచెమైనా చదువుకోండి. ఆ చదివిన వాక్యంలో మీతో దేవుడు ఏ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడో అది చూసుకోండి. తర్వాత ప్రేయర్ చేసుకోండి. ఏ రోజుకు ఆ రోజు ప్రతి క్షణము మనము ప్రేయర్ చేసుకుంటూనే ఉండొచ్చు. ఎలా అంటారా? ఎలా? మన ఉదయాన్నే లెగంగానే దేవా రాత్రంతా కాపాడినందుకు వందనాలు, పగలంతా కాపాడయ్యా, ఈరోజు మా పనులన్నింటిలో కూడా మీరు సహాయం చెయ్యయ్యా, ఆమె. అంతే. అలాగా మీరు చదువుకునేటప్పుడు దేవా నేను ఈ లెసన్ చదువుకుంటున్నాను, నాకు ఈ లెసన్లో క్వశ్చన్స్ అన్ని రావాలి. ఇలా బయటికి వెళ్ళేటప్పుడు దేవా నేను ఇలా బయటికి వెళ్తున్నాను, నన్ను క్షేమంగా తీసుకురండి అని చెప్పేసి అలా ప్రతి విషయంలో కూడా మనము ప్రార్థన అనేది చేసుకోవచ్చు, దేవుణ్ణి అడగవచ్చు అనమాట. దేవుణ్ణి నమ్మకంతో అడిగినప్పుడు సమస్తము కూడా మనకు ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడనమాట. అలాగా మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకున్న పాఠాన్ని మనం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని నేను క్వశ్చన్స్ అడుగుతాను. వాళ్ళు తెలిసిన వాళ్ళు లేచి నిలబడండి. గుంపులో గోవిందలాగా చెప్పొద్దు అనమాట. గుంపులో ఏదో ఒకటి చెప్తే నేను చెప్పేసి అనకుండా ఒకళ్ళు ఫస్ట్ ఎవరైతే లేచి నించుంటారో వాళ్ళని ఆ క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళే ఆన్సర్ చెప్పాలన్నమాట. సరేనా? ఏదైనా తోటలో మంచి చెడ్డలను తెలియపరిచే వృక్షాలను తినకూడదు అని చెప్పింది ఎవరు? దేవుడు. అదే చెప్పింది. మీకు చాక్లెట్లు వద్దా? చాక్లెట్లు కావాలా? కావాలి కదా. ఆ క్వశ్చన్ అయిపోయింది. అది నాదే చాక్లెట్. ఆ చాక్లెట్ నాదే అనమాట. సరే, ఆ క్వశ్చన్ అయిపోయింది. అందుకే లేచి నిలబడండి. ముందు మీరు ఆన్సర్ చెప్పొద్దు. ఎవరైతే ఫస్ట్ లేచి నిలబడతారో వాళ్ళని చెప్పమంటాను, వాళ్ళు వరకే లేచి చెప్పాలి. సరేనా? నేను ఈ ఫస్ట్ ఇక్కడ అట్లా అడుగుతాను, వాళ్ళ వరకే లేవండి. ఫస్ట్ ఇది ఆ స్తంభం వరకు ఈ బాయ్స్, అది అక్కడ కూర్చున్నారు కదా, అక్కడ నుంచి ఇంతవరకు వీళ్ళ వరకే, వీళ్ళలోనే ఒకళ్ళు లేవాలి. మీరు ఇది తింటే చావనే చావరు అని చెప్పింది ఎవరు? సర్పం. కరెక్టేనా? అయితే అవ్వకు దేవుడు ఇచ్చినటువంటి శాపం ఏంటి? ఆ స్తంభం దగ్గర నుంచి వెనక వాళ్ళు, ఆ స్తంభం దగ్గర నుంచి వెనక వాళ్ళు ఒకళ్ళు ఎవరైనా లేకొచ్చు. పాసా చెప్పు నాన్న. అవ్వకు దేవుడు పెట్టినటువంటి శాపం మొత్తం చెప్పాలి. గర్భవేదనతో ప్రయాసపడి కష్టపడి పిల్లలను, సరేరా చెప్పావుగా, కొంచెమన్నా విన్నావు కదా, ఇదో తీసుకున్నా. తర్వాత ఈ ఫస్ట్ ఆ స్తంభం దగ్గర నుంచి ఇక్కడ ఉండే ఆడపిల్లలు, ఇంతవరకు ఆడపిల్లల వరకు
ఫస్ట్ ఇంకా ఇప్పుడు ఆ సర్పము ఎవరు? ఫస్ట్ లూసిఫరు, దేవదూత, దేవుని దగ్గర ఉన్నటువంటి దూత అన్నమాట. డబ్బుతో వేస్తాం. సరే, తర్వాత వాళ్ళకి చర్మపు చొక్కాయిలు ఎలా వచ్చాయి? ఈ బ్యాగ్ సమ్మ దగ్గర నుంచి వెనక మేక అమ్మ చెప్పింది గొర్రెపిల్ల. ఇదమ్మా ఓకేనా? లెసన్ అంత అర్థమైంది కదా? క్వశ్చన్స్ ఉన్న బుక్ లో మీకు బుక్ ఇచ్చారు కదా, ఆ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని రాయగలరు కదా, ఆన్సర్ చేయగలరు కదా? ఓకేనా? సరే, ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రేయర్ చేసుకుందాం. చిన్న ప్రేయర్. 1 2 3. ప్రేమ కదండి, జీవం కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఉదయకాలం ఫస్ట్ లెసన్ లో మీరు సహాయం చేస్తున్నారు. ఈ మధ్యాహ్న కాల ప్రపంచాన్ని రెండవ లెసన్ లో మీరు ప్రపంచాన్ని చూపినటువంటి కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. ఆరోగ్యం బాగలేనప్పటికీ కూడా ప్రభా, మీరు నాకు చేసినటువంటి సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా ప్రభా, మీరు మాకు చేసినటువంటి ప్రతి మేలు కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, లోకంలో పాపని ఎలా ప్రవేశించిందో ప్రభా తండ్రి, మీరు ఈ యొక్క మాటల ద్వారా ప్రభా తండ్రి, క్వశ్చన్స్ ద్వారా మీరు మీ బిడ్డలకు తెలియపరిచిన నీ ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ప్రభా గ్రూపుల్లోకి వెళ్తూ ఉంటుండగా గ్రూపుల్లో ప్రభా తండ్రి, వారు విన్నటువంటి ప్రతి మాటను కూడా ఆ యొక్క క్వశ్చన్స్ ఫిల్ చేయడానికి బుక్లో ప్రభా తండ్రి, వర్క్ బుక్లో ఫిల్ చేయడానికి సహాయం దయచేయండి. అందరికీ ప్రభా తండ్రి, ఎండ వేడిమి నుంచి తప్పించి నాయన చక్కగా పిల్లలందరూ కూడా మంచి ఆరోగ్యంతో నింపమని నీ కృపగల అసలు చెప్పుకుంటూ మీ యొక్క మేఘాన్ని ప్రభా తండ్రి మా మీద ఉంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి.